అందరికీ నమస్కారం. ఈరోజు ఇబ్రాహీంపల్లి అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గత 51 రోజు కింద ఏదైతే పోస్ట్ పోన్ అయిందో మన ఇబ్రాహీంపల్లి కానీ అదేవిధంగా క్యాతన్పల్లి, ఖానాపూర్ 3 మున్సిపాలిటీకి సంబంధించి చివరికి ప్రజాస్వామ్యం గెలిచేటట్టు ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు మన ఇబ్రాహీంపట్నంలో మనము టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తున్నాం. ప్రత్యేకంగా ఇబ్రాహీంపట్నం ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. సోదరులు కిషన్ రెడ్డి గారికి ముందు అభినందించాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుండి ఈ ఇబ్రాహీంపట్నంలో చేసిన అభివృద్ధి మొన్న ఎన్నికల్లో కొంచెం తత్తుపాటు పడ్డారు ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలు. మళ్ళీ ఇమీడియట్గా కోలుకొని టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న నమ్మకం, విశ్వాసంతో ఈ మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటేసి గెలిపించినందుకు ముందు ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అట్లాగే 51 రోజులు అధికార పార్టీ ఎన్ని అరాచకాలు చేయాలని ప్రయత్నం చేసినా, దొడ్డిదారిలో సీటు కైవసం చేసుకోవాలని, చైర్మన్ సీటు కైవసం చేసుకోవాలని ప్రయత్నం చేసినా కూడా గట్టిగా పార్టీ తరఫున నిలబడ్డ మా కౌన్సిలర్ అందరికీ కూడా ముందు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు. అట్లాగే ఈ 51 రోజులు కూడా ఎన్నికలు అయినప్పటి నుండి కూడా పార్టీ పరంగా గౌరవ కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ పార్టీ పరంగా సంపూర్ణంగా సహకారం అందించిన ప్రశాంత్ మనం వంటి వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సో స్థానికంగా ఉన్న అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను. ముఖ్యంగా ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళ టీం అంతా కూడా గట్టిగా నిలబడి ఎట్టి పరిస్థితులలో ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా, ఒత్తిడికి లొంగకుండా ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ఈరోజు ఎన్నికల వరకు తీసుకొచ్చిన వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఈరోజు ఎన్నో రకాల ప్రలోభాలకు గురి చేయాలని ప్రయత్నం చేసినా, ఎన్నో రకాల కోట్లలో తీసుకెళ్లి సమస్య సృష్టించాలని ప్రయత్నం చేసినా ముందు గౌరవ హైకోర్టు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా ఈరోజు ఎన్నికలు జరిపించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా కూడా క్యాతన్పల్లి కానీ ఇక్కడ కానీ రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు, ఖానాపూర్ కూడా ఎట్టి పరిస్థితులలో ఏదో ఒక రకంగా కాంగ్రెస్ కోటాలో వేసుకోవాలనే ప్రయత్నం ఏ విధంగా చేశారు, అధికార దుర్వినియోగానికి ఏ విధంగా పాల్పడ్డారు, అధికారులను ఏ విధంగా ఒత్తిడి చేశారనేది స్పష్టంగా చూస్తున్నారు రాష్ట్రంలో. ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నప్పుడు అందరు సంబంధించిన అధికారులు కూడా సహకరించున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడే వింటూ ఉన్నాం, ఏది ఏమైనా అరాచకం సృష్టించాలనే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు కౌశిక్ రెడ్డి గురించి మాట్లాడుతున్న సందర్భంలో మీరైనా ఒడ్డుపోతుకుంది మా వెనకాల కూడా ఉన్నారు చూడనే లెవెల్లో అసెంబ్లీలో మాట్లాడి కిందన్న సమాజానికి ఏ మెసేజ్ ఇచ్చిందనేది ఒకసారి ఆలోచించాలి. ఈరోజు గజ్వేల్లో క్యాంప్ ఆఫీస్ మీద దాడి ఏదైతే జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది నిజంగా సమాజంలో అరాచకాన్ని సృష్టించాలనే ప్రయత్నమే, ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేయాలనే ప్రయత్నమే చేస్తున్నారు. తప్పకుండా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రశాంతంగా, ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్న ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక సైడ్ భూములు లాక్కోవడం, ఇంకో సైడు క్యాంప్ ఆఫీసుల మీద దాడి చేయడం, ఇంకో సైడ్ ఏమో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్న సోదరులని, కార్పొరేటర్ కౌన్సిలర్లని అందరినీ కూడా లాక్కోవాలనే ప్రయత్నం, ఈరోజు మూసీ దగ్గర ఉన్న ఇళ్లను కూల్చేయాలనే ప్రయత్నం. ఎక్కడ చూసినా కూడా ఈ రోజు నిజంగా తెలంగాణ తల్లి కన్నీరు పెట్టుకుంటుంది. ఏ మూలకు చూసినా అరాచకం, ఏ మూలకు చూసినా భూములు లాక్కోవడం, ఏ మూలకు చూసినా ఇండ్లు కూలగొట్టడం, ఏది వద్దు అధికారం ఉందని ఒక అధికార మదంతో ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. వచ్చే కాలంలో తప్పకుండా బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఇబ్రాహీంపట్నం సంబంధించిన ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. కిషన్ రెడ్డి గారికి వాళ్ళ టీం అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి కౌన్సిలర్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ప్రజాస్వామ్యం ఓడిపోతున్న అనుకున్న సందర్భంలో మరి ప్రజాస్వామ్యం గెలిచింది. మరి ఇబ్రాహీంపట్నం యొక్క మున్సిపాలిటీ ఎలక్షన్స్లో ఎన్నో రకాలుగా మరి అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని ఎట్టి పరిస్థితుల్లో మరి మిగతా కౌన్సిలర్లను లాక్కొని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా విఫలం చేసి
ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలిపించినందుకు ఇక్కడ ఉన్న నాయకులకందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మరి ఈ ప్రాంతంలో ఉన్న శాసనసభ్యుడు మీకు ఆ శాసనసభ్యుడి గురించి ప్రత్యక్షంగా తెలియకుండొచ్చు. అతి దుర్మార్గుడైన శాసనసభ్యుడు ఉన్నాడు. ఆ శాసనసభ్యుడు ఏ దానికన్నా ఏ స్థాయికన్నా దిగజారి ఇలా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే ప్రయత్నం చేసిండు. కానీ చివరికి ప్రజలందరూ నిరూపించిన ప్రజాస్వామ్యం గెలుస్తుందని చెప్పేసి దానికి ఉదాహరణ మన ఇబ్రాహీంపట్నం ఎలక్షన్. మరి మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, మరి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, మరి వారి అనుంగా అనుచరులు గ్రామ మల్లేశ గారు పెద్దలు, మరి అలాగే అనుంగా అనుచరులైన అందరూ మిగతా కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా ఒక తాటి మీద నిలబడి ఇవాళ మళ్ళీ ముందుకు వచ్చి ఇలా గెలిపించుకుంటూ దానికి సంపూర్ణ సహకారం అందించిన సబితా ఇంద్రారెడ్డి గారు, మరి ఇతర నాయకులు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే స్ఫూర్తితోటి రాబోయే రోజుల్లో పనులు చేయాలి, ఇబ్రాహీంపట్నం ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొనాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మీకు కూడా థ్యాంక్ యూ. మీడియా సోదరులకు రండి చార్జ్ అజీమ్ ఉన్నది.